హాయ్ అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నాయి ఆనియన్ ముక్కలు సన్నగా తరిగి పెట్టాను. మీరు చూస్తున్నది వామాకు, దీనిని కూడా సన్నగా తరిగి పెట్టాను. మంచిగా ఆకులన్నీ క్లీన్ చేసేసి ఇలా చేసేసాను. వీటితోని నేనైతే వామాకు పకోడీ అయితే చేస్తున్నాను. వామాకు 3 వంతులు ఉంటే మనము ఆనియన్ని ఒక భాగం తీసుకొని ఇందులో మనం కరివేపాకు కూడా వేసుకోవచ్చు, కానీ వామాకే చాలా ఎక్కువగా ఉంది, కరివేపాకు అవసరం ఏం లేదని చెప్పేసి వేసుకోలేదు నేనైతే. ఇందులో కొంచెం మనం జీలకర్ర వేసేసుకోవాలి, కొంచెం వామ వేసుకోవాలి, కొంచెం వామ వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి, కానీ తక్కువనే పడుతుంది, వామాకు ఉప్పుగా ఉంటుంది కాబట్టి. ఇదైతే కారము, మనం ఒట్టి కారానికి బదులుగా కుండల కారానికి, ఈ కారానికి బదులుగా మనం పచ్చిమిర్చి కారం కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే ఈ కారమే వేస్తున్నాను. ఇందులో శనగపిండి వేసేసుకొని కొద్దిగా అల్లం కూడా వేసేసుకొని వాటర్ ఏమీ పోయకుండా మొత్తం మిక్స్ అయ్యే వరకు కలిపేస్తే మనకి జోరుగా అవుతుంది. ఈ శనగపిండిలో కొంచెం ఒక చిన్న గ్లాస్ అంతా బియ్యం పిండి కూడా కలుపుకోవచ్చు. కలుపుకుంటే చాలా క్రిస్పీగా అయితే పకోడీలు అయితే వస్తూ ఉంటాయి. ఇవన్నీ బాగా మిక్స్ చేసి చూసిన తర్వాత ఇలా పిండి అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే వేసేసుకొని, వాటర్ లేకుండా చూసుకొని మనం ఆయిల్లో చిటపట అంటది వాటర్ అంటే లేకుండా చూసుకొని మనమైతే ఇప్పుడైతే చిన్నగా పకోడీలు అయితే వేసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం అయిపోతే ఇప్పుడు వస్తున్న ఈ పొంగంతా ఈ బుడగలన్నీ తగ్గిపోతాయి డీప్ ఫ్రై అయిపోతే. ఇంత పిండి ఉంది, పకోడీలు అయితే ఆల్మోస్ట్ మనకైతే అయిపోయినాయి చేయడం. అన్నీ 3 వాయిలు అయితే అయిపోయినాయి, 3 వాయిలు చేశాను. ఆలోపు బాబు పెట్టమన్నాడు, పెట్టాను. బాబు చంటి తింటున్నాడు. చంటి ఎలా ఉన్నాయి నాన్న పకోడీస్ అని అడిగాను. చంటిగాడు మమ్మీ సూపర్గా ఉన్నాయని చెప్పేసి తలకాయ అటు ఇటు ఊపేసి ఇలా సింబల్ అయితే చూపిస్తున్నాడు.